24 ర్యాబిట్లను అడవిలో వదిలేస్తే 6 సంవత్సరాల్లో 10 లక్షల ర్యాబిట్లు అయ్యాయి. ఈ 24 ర్యాబిట్ల వల్లనే ఆస్ట్రేలియా దేశం మొత్తం కరువుతో వణికిపోయింది. 1860 సంవత్సరంలో థామస్ ఆస్టిన్ అనే ఒక అతను 24 యూరోపియన్ వైల్డ్ ర్యాబిట్స్ ని తను హంటింగ్ చేసుకోవడానికి తీసుకొచ్చి తన ఇంటి వెనకాల ఫెన్సింగ్ లో వదిలేసి తన దగ్గర ఉన్న గన్ తో హంటింగ్ చేయడం స్టార్ట్ చేశాడు. అందులోంచి కొన్ని ర్యాబిట్స్ తప్పించుకొని పారిపోయాయి. ఒక 6 సంవత్సరాల తర్వాత తప్పించుకుపోయిన ర్యాబిట్స్ యొక్క సంఖ్య 10 లక్షలకు తేరింది. మరో 70 సంవత్సరాల్లో ఆ 10 లక్షల ర్యాబిట్స్ కాస్త 200 మిలియన్ ర్యాబిట్స్ అయ్యాయి. దాంతో ఆస్ట్రేలియాలో ఎక్కడ చూసినా ర్యాబిట్లే కనిపించేవి. అవన్నీ కలిసి ఆస్ట్రేలియాలో ఏ ఒక్క పంటను వదలకుండా మొత్తం తినేసేవి. పశువులకు, గొర్రెలకు, మేకలకు మేత ఉంచకుండా మొత్తం ర్యాబిట్స్ తినేసేవి. దాంతో ఆస్ట్రేలియాలో తీవ్రమైన కరువు వచ్చింది. వీటిని చంపడానికి హంటర్స్ ని పిలిచారు. 1600 మైల్స్ వరకు ఫెన్సింగ్ ను కూడా నిర్మించారు. కానీ ఇవేవి వాటి పునరుత్పత్తిని ఆపలేకపోయాయి. చివరకు వాటిలో ప్రత్యుత్పత్తిని నాశనం చేసే ఒక వైరస్ ని కనిపెట్టి వాటికి ఇంజెక్ట్ చేశారు. దీంతో ఆ కంట్రీలో 90% ర్యాబిట్స్ అంతమైపోయాయి.